Welcome back to Burning Issue. టీడీపీ చీఫ్ చంద్రబాబును కేసులు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. హెల్త్ గ్రౌండ్స్లో చంద్రబాబుకు అలా బెయిల్ వచ్చిందో లేదో ఇలా మరో కేసు రెడీ అయిపోయింది. హైకోర్టు బెయిల్ ఇవ్వకముందే మద్యం కేసు పెట్టిన సిఐడి ఇప్పుడు తాజాగా ఇసుక కుంభకోణం కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో వరుస కేసులపై టీడీపీ భగ్గుమంటోంది. చంద్రబాబుకు వచ్చిన స్పందన చూసి భయపడే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తోంది. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్లో పరేషాన్ పెరిగిపోతుందా? ఎన్నికల వరకు చంద్రబాబును జైల్లో పెట్టడమే వైసీపీ వ్యూహమా? టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే కేసుల మీద కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు బెయిల్పై బయటకొచ్చినా వదలటం లేదు. తాజాగా ఆయనపై ఇసుక కుంభకోణం కేసు నమోదు చేసింది సిఐడి. ఏపీ ఎండీసీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమపై సిఐడి కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఫిర్యాదులో సిఐడి పేర్కొంది. ఇప్పటికే అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వకముందే చంద్రబాబుపై మద్యం కేసు నమోదు చేసింది సిఐడి. ఇక ఇప్పుడు తాజాగా ఇసుక కేసు నమోదు కావడంతో ఈ వరుస కేసుల పరంపర ఎందుకనే చర్చ జరుగుతోంది. అలాగే సిఐడి నమోదు చేసిన కేసులన్నీ దాదాపు ఒకేలా ఉండటం మరో విశేషం. అయితే అటు చంద్రబాబు మద్యం కేసు తరహాలోనే ఇసుక అక్రమాల కేసులోనూ ముందస్తు బెయిలుకు వెళతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతినిచ్చారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు సిఐడి ఈ నెల రోజుల్లో చర్యలు తీసుకోమంటూ ఊరటనిచ్చింది. కాగా తాజాగా మళ్లీ కేసు నమోదు కావడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనిపై సిఐడి న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలు తోసిపుచ్చుతూ న్యాయస్థానం బెయిల్ వైపే మొగ్గు చూపింది. ఇదే క్రమంలో సిఐడి తాజాగా చంద్రబాబుపై మద్యం కుంభకోణం కేసు నమోదు చేసింది. అయితే చంద్రబాబుకు అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇచ్చిన తరుణంలో అరెస్టు చెయ్యబోమని సిఐడి స్పష్టం చేసింది. కోర్టు సైతం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు హయాంలో ఇష్టారాజ్యంగా సరఫరా చేసే కంపెనీలకు అనుమతులిచ్చి 1,300 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారనేది ఆరోపణ. దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఇసుక కుంభకోణం అంటూ మరో కేసును సిఐడి తెరపైకి తెచ్చింది. అయితే చంద్రబాబుపై వీలెన్ని కేసులు బనాయించాలనేదే వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఇప్పటికే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కూడా పూర్తయింది. తీర్పు న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ నెల 8న తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ చంద్రబాబును సమర్థిస్తూ కోర్టు తీర్పు చెబితే ఈ కేసు నుంచి శాశ్వతంగా చంద్రబాబుకు విముక్తి కలుగుతుంది. అయితే ఎన్నికల ముంగిట కేసులతో ఇబ్బంది పెట్టడంతో చంద్రబాబు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనేదే వైసీపీ ప్లానని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ దక్కడంతో చంద్రబాబుకు స్వల్ప ఉపశమనం దక్కింది. ఇదే సాక్గా చూపి చంద్రబాబు శాశ్వత బెయిల్పై బయటకొస్తారేమనే అనుమానంతో సిఐడి కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందనే టాక్ వస్తోంది. అయితే సిఐడి దీనిపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. మరి ఈ కేసు విషయంలో ఏసీబీ కోర్టు ఎలా స్పందిస్తుందో అనే చర్చ నడుస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా అనే చర్చ సాగుతుంది. వైసీపీ శ్రేణులు అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయట. చంద్రబాబు అరెస్టుతో తనకు లాభిస్తుందని అనుకున్నారని, కానీ పరిస్థితి బూమరాంగ్ అయిందంటున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు బీజేపీ నేత బండి సంజయ్ దగ్గర నుంచి చాలామంది నేతల వరకు జగన్ సెల్ఫ్ గోల్ వేస్తారని అందరూ స్పష్టంగా చెప్పేశారు. ఇక బాబు బయటకొచ్చాక వచ్చిన ప్రజాదరణ చూసి ఇది నిజమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన మరుక్షణం అది మెడికల్ గ్రౌండ్స్ మీద వచ్చిన బెయిలా, మధ్యంతర బెయిలా మరొకటా అన్నది ప్రజలు పట్టించుకోలేదంటున్నారు. వైసీపీ ఊహించిన దానికన్నా ఎక్కువగా చంద్రబాబుపై ప్రజల్లో ఆదరణ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునేందుకు దాదాపుగా 14 గంటల సమయం పట్టింది. అడుగడుగునా జన నీరాజనం. అర్ధరాత్రి తెల్లవారుజామనే తేడా లేదు. మొత్తం జనసందోహం. ఆ జనాన్ని చూసి తాము తవ్వుకున్న గొయ్యిలో పడ్డామా అని వైసీపీ కేడర్లో టెన్షన్ పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి చంద్రబాబు బయటుంటే సైబరాబాద్ను నిర్మించారని పదే పదే చెప్పుకునేవారు. కానీ ఆయన జైల్లో ఉండడంతో ఇలాంటి ప్రచారం ఐటీ ఉద్యోగులు చేశారు. చంద్రబాబు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు తెలిసేలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చివరకు గచ్చిబౌలిలో జరిగిన సిబిఎన్ గ్రాటిట్యూడ్ సభ చంద్రబాబు హయాంలో నిర్మించిన స్టేడియంలోనే జరిగింది. ఇలా ప్రతి అంశం చంద్రబాబు దూరదృష్టితోటే తెలుగు రాష్ట్రాల్లో సంపద సృష్టి జరిగిందని, కొత్త తరానికి తెలిసేలా చెయ్యగలిగారనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన అధికారంలో లేక 20 ఏళ్లైనా చంద్రబాబు ముద్ర కనిపించేలా చేసుకోగలిగారు. ఇదే విషయాన్ని బలంగా యువ ఓటర్ల దృష్టిలోకి తీసుకెళ్లగలిగారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు 73 ఏళ్ల చంద్రబాబును ఎదుర్కోలేకే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని, ఆయన్ను జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నారని టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. నారా లోకేష్ చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్తు గ్యారంటీ ప్రారంభించాలనుకున్నారు. ఈ మధ్యకాలంలో వైసీపీ మంత్రులు చేసిన వివాదాస్పద ప్రకటనలు, చంద్రబాబు మరణం, భువనేశ్వరి అరెస్టంటూ చేసిన ప్రకటనలు ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పెంచుకునేందుకు ప్రయత్నించారంటున్నారు. మరోవైపు చంద్రబాబుకు మధ్యంతర బెయిలొచ్చాక సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఓ రేంజ్లో ట్రెండింగ్ చేశారు. భారీ ర్యాలీకి ఏర్పాటు చేసుకున్నారు. అయితే సిఐడి వెంటనే కోర్టుకు వెళ్లి ఎలాంటి ర్యాలీలు చేయకుండా ఆదేశాలు తీసుకొచ్చింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే ఉండవల్లి నివాసానికి వెళ్లే ప్రతి చోట ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ చాలా నెమ్మదిగా సాగింది. మొత్తంగా రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి 14 గంటలు పట్టింది. హైదరాబాదులో ఇదే రీతిలో ప్రజాస్పందన లభించింది. ఇంతలా ప్రజాస్పందన చూసి టీడీపీ నేతలు సంతోషపడ్డారట. చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి మేలే జరిగిందని టీడీపీ వర్గాలు ఓ అంచనాకొస్తున్నాయి. మరో 4 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో టీడీపీకి మరింత మేలు చేసేలా పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబును అరెస్ట్ చెయ్యకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా ఉండేవి కావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర చేసేవారు. చంద్రబాబు భవిష్యత్ గ్యారంటీ సభలు పెట్టుకునేవారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు కొంచెం వాయిదా పడేది. అవన్నీ రాజకీయంగానే ఉండేవి. కానీ బాబును అరెస్ట్ చేశాక రాజకీయం భిన్నంగా మారింది. ఇది టీడీపీకు మేలు జరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును మాత్రం వైసీపీ సర్కారు వదిలేలా లేదంటున్నారు. ఎన్నికల వరకు ఏదో ఒక కేసులో చంద్రబాబును జైల్లో ఉంచాలని వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. మరి రాగల రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.